కేవలం 10 నిమిషాల పర్యటన కానీ దానికోసం తక్కువలో తక్కువ 50 లక్షల రూపాయల ప్రజాధన సంతర్పణ. అవును, మీరు విన్నది నిజమే. ఇది రేవంత్ ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు పెట్టిన వాయనం. ఢిల్లీలో సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి హాజరైన రేవంత్ ఢిల్లీలో ఉన్నది కేవలం 10 నిమిషాలే. దానికోసం ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్ మాట్లాడుకుని మరీ హస్తనకు వెళ్ళొచ్చాడు. సీజేఐ ప్రమాణ స్వీకారానికి వెళ్ళొద్దని ఎవరు అనరు. కానీ ఇన్ని లక్షల రూపాయల ప్రజాధనాన్ని హాంఫర్ చేయడాన్ని తెలంగాణ సమాజం నిలదీస్తోంది. 2 ఏళ్లలో రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడం ఇది 58వసారి. అన్నిసార్లు తాను కామన్ మ్యాన్ లాగే ఢిల్లీ వెళ్లొస్తానని ఇన్నాళ్ళు ప్రగల్భాలు పలికిన గుంపు మేస్త్రి తాజా పర్యటనపై ఏం సమాధానం చెబుతాడని తెలంగాణ ప్రజలు నిగ్గదీసి అడుగుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మరి 50 లక్షలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ జెట్ లో హస్తనకి వెళ్ళొచ్చారు కదా, మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ చిన్న అంశానికైనా ఢిల్లీ వెళ్ళడానికి ఇష్టంగా సుముఖత చూస్తున్నారు. ఈ రోజు కేవలం 10 నిమిషాల ప్రోగ్రామ్ సంబంధించి చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఆయన హాజరయ్యారు. కేవలం 10 నిమిషాల కోసం ఆయన 50 లక్షల పెట్టి ప్రైవేట్ జెట్ లో వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనవసరంగా. అంటే అందరు ముఖ్యమంత్రులకు ఇన్విటేషన్ వస్తుంది, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్ళడానికి సంబంధించి కొంత విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి 2 ఏళ్ల కాలం నాటికి 58 సార్లు ఢిల్లీ పర్యటన చేశారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఒక రోజు ముందు రోజు వెళ్ళి దాదాపు 2-3 రోజులు ఢిల్లీలోనే గడుపుతున్నటువంటి పరిస్థితి. అనేక ప్రజా సమస్యలు, ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నప్పటికీ ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు, ఢిల్లీకి పదే వెళ్తున్నారు అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అదేవిధంగా ఏదైతే ప్రతిపక్ష నేతలకు, ముఖ్యంగా లోక్సభ సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇన్విటేషన్ ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. కానీ రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి ఏదైతే ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వెంటనే తిరిగి వచ్చినటువంటి పరిస్థితి అయితే కొంత విమర్శలకు తావిస్తా ఉంది. దుర్వినియోగం చేస్తా వైపు ప్రజాధనం దుర్వినియోగం చేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆ ప్రకటనలకు సంబంధించినటువంటి అధికార దుర్వినియోగం కావచ్చు, నిధుల దుర్వినియోగం కావచ్చు, లేదా ఇటువంటి ఢిల్లీ పర్యటనలకు అనవసరమైనటువంటి ప్రోగ్రామ్స్ వెళ్తున్నారు, అయితే అవసరం లేకుండా వెళ్లాల్సి వస్తున్నదని చెప్పి విమర్శలు అయితే వస్తున్నాయి. ఏదేమైనా రేవంత్ రెడ్డి ఏదైతే ఢిల్లీకి సంబంధించి పదే వెళ్ళడం అంతా కొంత విమర్శలకైతే తావిస్తూ ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ సమయం ఇస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీకి వెళ్ళేందుకు సంబంధించి 2-3 రోజులు అక్కడే గడిపి పాలన గాలి కొల్లేస్తున్నారు అన్నటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.